బడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా. అమ్మ ఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. అంబేద్కరు నుండి అబ్దుల్ కలాము దాకా, మహనీయుల చేసింది సర్కారు బడేరా. ఊరు బడి మన ఊరు బడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా. అమ్మ ఒడి లాంటి బడిరా, తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా. చదువుకునే పుస్తకం ఒంటి మీద యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం దాహానికి పానీయం. చదివినంత చదువు నీ భవితకు ఆదరువు, బోధించును గురువు నీ బ్రతుకంతా వెలుగు. సత్తుపల్లి గ్రామస్తులందరికీ నమస్తే అండి. నా పేరు దంతాల సుధాకర్. నేను కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. జిల్లా స్థాయి బడిబాట బైక్ యాత్రలో భాగంగా ఈరోజు సత్తుపల్లి పట్టణంలో అనేక పాఠశాలల హ్యాబిటేషన్ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో లభించేటటువంటి సౌకర్యాలు వివరించి ఈ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి అని కోరుతూ ఈ బైక్ యాత్రని గత నెల 14వ తేదీన కల్లూరులో ప్రారంభించడం జరిగింది. ఖమ్మం, వైరా, కొడిజర్ల, సత్తుపల్లి, వేంసూరు, వియ్యం పంజార్, కల్లూరు, పల్లాడ ఇలా పలు మండలాల్లో నా బైక్ ద్వారా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మీకందరూ తెలుసు, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రతి తరగతికి 4 ట్యూబ్ లైట్లు, 4 ఫ్యాన్లు, అదేవిధంగా టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, అదేవిధంగా బయట డ్రింకింగ్ వాటర్, ఇలా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. వాటితో పాటు యూనిఫామ్ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 21 వస్తువులతో కిట్ కూడా రాబోతుంది. అదేవిధంగా 5 రకాల టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను జరిగిన పర్యటనలో చాలా చోట్ల పేరెంట్స్ అడిగారు, మా పిల్లలకి తిండి లేక కాదండి బడికి పంపించేది, మేము తిండి పెట్టుకోగలం, నోట్స్లు ఇప్పించుకోగలం, బట్టలు కొనుక్కోగలం, కానీ మాకు చదువు కావాలి అని అడగడం జరిగింది. ప్రస్తుతం అదే జరుగుతుందండి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లల్ని పాఠశాలకు పంపించండి. ఈ పిల్లలకి చదువు రాకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని నిలవేయండి. టీచర్స్ బాధ్యత తీసుకొని మీ పిల్లలకి చక్కటి గుణాత్మక అందించేటటువంటి అవకాశం ఉంది. ఆ బాధ్యత టీచర్లు తీసుకుంటున్నారు. మరి అత్యధిక విద్యార్హత, అత్యధిక అనుభవం ఉన్నటువంటి టీచర్లు కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారండి. పిల్లలకి ఎలా బోధిస్తే తెలుస్తుందో, ఈజీగా నేర్చుకోగలుగుతారో ఆ విధంగా టీచర్స్ బోధించగలరు. ఆటపాటలతో ఉన్నటువంటి గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుంది. కాబట్టి మీ అందరినీ, మీ పిల్లలందరినీ మీ హ్యాబిటేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించుకోవాల్సిందిగా మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఆటపాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడు
కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా